మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో మానేవారిపల్లి గ్రామం నందు ఈరోజు గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా ఈ యొక్క శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మదనపల్లి నియోజకవర్గంలో రామసముద్రం మండలం మానేవారిపల్లి పంచాయతీ నందు ఎంతో ఘనంగా ఈ శివాలయం శివుని టెంపుల్ ఓపెనింగ్ కు అందరిని ఆహ్వానించడం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా బెంగళూరులో స్థిరపడి వాళ్ళ వంతుగా ఈ ఊరి సాయంగా అందరూ కూడా మంచి శివాలయం నిర్మించుకున్నారు. కాబట్టి ఎప్పటికీ ఎన్ని రకాలుగా ఏ విధంగా అయినా కూడా ఎప్పుడు మేము అందరం సపోర్ట్ గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రామసముద్రం మండలం మానేవారిపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి యొక్క ఆలయం విగ్రహ ప్రతిష్ట, అదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి వాళ్ళ ప్రతిష్ట ఈ రోజు మన భువనేశ్వర్ రెడ్డి మరియు భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రెడ్డప్ప రెడ్డి, అమర్నాథ్ రెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. మమ్మల్ని కూడా యొక్క మహాపరిమితమైన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆనేవారిపల్లి గ్రామస్తులకు అదే విధంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శివరాత్రి రానున్నది. ఈ యొక్క మహాదేవుని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం అనేది చాలా మహోన్నత విషయం. అతిపెద్ద నంది విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట ఈ యొక్క గ్రామం అభివృద్ధి చెందాలని, ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా ఆ దేవుడు మంచి ఆశీర్వాదం ఇచ్చి అందరూ అభివృద్ధి చెందాలని, పాడి పంటలు బాగా జరగాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శివాయ. నా పేరు వసంతమ్మ. మాది మానేవారిపల్లి మండలం, రామసముద్రం మండలం. మేము ఇక్కడ గుడి ప్రతిష్ఠ చేస్తున్నాం. మల్లికార్జున స్వామి ఆలయం కట్టించినారు. దాతలైతే చాలా మంది దాతలు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడైతే 3 రోజుల నుండి ప్రతిష్ట బాగా జరుపుకుంటున్నాము. అందరూ కలిసి చాలా ఎక్కువ జనాభా వచ్చినారు. భోజనాలు అంతా ఇక్కడే జరుపుకుంటున్నాము. పూజలు బాగా జరుపుకుంటున్నాము. కలశం పూజ, వినాయకుని పూజ, గో పూజ, నవగ్రహాల పూజ, ఓం పూజ అన్ని బాగా జరుపుకుంటున్నాము.